సమిష్టి కృషితో 2027 జూన్ 26న ప్రారంభమై జూలై 7న ముగిసే 12 రోజుల గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జనవరి 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి కొనసాగింపుగానే జిల్లా స్థాయి సమీక్షను నిర్వహించినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ, పర్యాటక, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారులు, హెచ్ఓడీలతో కలిసి పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టెంపుల్ సర్క్యూట్లు ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు. నవజనార్దన, పారిజాతం, ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందించినట్లు తెలిపారు. పాపికొండల పర్యాటకాన్ని కూడా పుష్కరాల పర్యాటక ప్రణాళికలో భాగం చేస్తామని వెల్లడించారు. కోట్లాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళా తరహాలో అత్యున్నత ప్రమాణాలతో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హోమ్ స్టే పాలసీని ప్రోత్సహిస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లోని మండువా లోగిళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యఫలం సమానమే అన్న విషయంపై భక్తుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. ఇందుకు ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహరావుల తదితరుల ద్వారా విస్తృత ప్రచారం చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ కింద 97 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులను పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. పుష్కర్ ఘాట్ అభివృద్ధి, హెవలాక్ వంతెన ఆధునీకరణ, బ్రిడ్జి లంక వాటర్ స్పోర్ట్స్, కడియం ఎక్స్పీరియన్స్ సెంటర్, నిడదవోలు కోటసత్యమ్మ ఆలయం అభివృద్ధి, సెట్టిపేట బోట్ షికార్ వంటి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1000 కోట్లకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శాంతి భద్రతలు, పార్కింగ్ స్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీకి సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని పనులు ఇప్పటికే ఉన్న బడ్జెట్కు అనుగుణంగా సమ్మతమైన విధానం ఉండాలన్నారు. అందుకు అనుగుణంగా సమ్మతమైన రీతిలో ఆయా శాఖకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపే ప్రతిపాదనలు స్పష్టంగా ఉండాలని, వాటి వివరాలు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లి బడ్జెట్ కేటాయింపులు జరిగేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. పుష్కర్ ఘాట్ల వద్ద అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ సోమవీరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ శాఖల ద్వారా నిధులు పొందే అవకాశం ఉందో గుర్తించి ఆయా శాఖల ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. అప్పుడే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా విడుదల చేసే గ్రాంట్స్ సమీకరించుకుని వాటిని ఆచరణ సాధ్యం చేయగలమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తదితరుల ద్వారా పుష్కరాలకు చెందిన కేంద్ర గ్రాంట్స్ను సాకారమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముందు తీసుకెళ్తే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత మనకి ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్నాయో కూడా ఐడెంటిఫై చేయాలి. వచ్చిన వాళ్ళు ఉభయ గోదావరి జిల్లాలో కూడా టెంట్ సిటీస్ పెట్టడానికి కానీ, లేకపోతే పార్కింగ్లకు కానీ, లేకపోతే కంజెషన్ లేకుండా ఉండడానికి కానీ ఏ ప్లేస్లు ఐడెంటిఫై చేయాలనే దానికి పెద్ద పెద్ద ప్లేసులు. ఇందాక నెహ్రూ గారు మున్సిపల్ స్టేడియం గురించి చెప్పారు. అదేవిధంగా బుచ్చ చౌదరి గారు ఇంకొక ప్లేస్ చెప్పారు. అదేవిధంగా మనకి మొన్న మహానాడు, తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకున్నటువంటి వేమగిరి దగ్గరికి వెళ్ళే ఆ పెద్ద ప్లేస్ కూడా ఖాళీ ఉంటుంది. అదొకటి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ లోకల్గా. అదేవిధంగా వేరే ఊళ్ళో ఏ రకమైన ప్లేస్లు ఉపయోగించుకోవాలో ఇవన్నీ ముందు మనం ఒక ప్రిపేర్నెస్కి రెడీగా తయారు చేసుకుని పెట్టుకున్నట్లయితే కంటింజెన్సీ ప్లాన్ అంటాం కదా, కంటింజెన్సీ ప్లాన్ కింద అన్ని ఐడెంటిఫై చేసుకుని పెట్టుకుంటే రేపు పొద్దున ఎక్కడెక్కడ ఏ ఉపయోగించుకోవాలనేది అర్థం ఉంది. కొంచెం ఇదే ఫస్ట్ మీటింగ్ కనుక కొంచెం మనకి అంబిగ్యూటీ ఉండొచ్చు, కొంత క్లారిటీ కూడా ఉండకపోవచ్చు. రాబోయే రోజుల్లో దాన్ని తెచ్చుకుని ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట బుజ్జయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఆర్డీఓలు కె భాస్కర్ రెడ్డి, రాణి సుస్మిత, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.